Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. కరీంనగర్ నగరంలో ఒక స్లమ్ ఏరియా ఇంద్రానగర్ ఆదర్శ నగర్ మధ్యన సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి రెక్కాడి దగ్గర డొక్కాడని బతుకులలో ఉన్న డైలీ లేబర్ వచ్చి కూడా ఇక్కడ ప్రైవేట్ స్థలాలు కిరాయి తీసుకొని చిన్న చిన్న గుడిసెలు టెంపరీ గుడిసెలు వేసుకొని వాళ్ళు రోజు కూడా డైలీ లేబర్గా పోతూ ఉంటారు. ఎక్కువ శాతము వడ్ర జాతికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఉంటారు. సుమారు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇళ్లలో ఉంటారు. ఇది ఏంటంటే మొత్తం కూడా టెంపరీ ఇండ్లు ఇవి, రేకులు కాదు. సో నిన్నటి నుంచి మనకు ఇవరి నుంచి సమ్మక్క పోవాలని చెప్పి ఈ మొత్తం గూడెం మొత్తం ఖాళీ చేసుకుని వెళ్ళిపోతుంది. సుమారు 40 నుంచి 45 గుడిసెలు ఉంటాయి. వాళ్ళు పోయేటప్పుడు మరి దీపం పెట్టిన ఏమున్నదో ఆ దీపం కింద పడిపోయి ఆ గుడిసె కాలిపోవడము, ఆ గుడిసెతో పాటు ఆ 100 సిలిండర్తో పాటు సుమారు 8 నుంచి 9 సిలిండర్ పేలిపోవడము, 40 నుంచి 45 ఇండ్లు కూడా మొత్తము కాలిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు అక్కడ ఎవరు లేరు కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు. కానీ మొత్తానికి ఆస్తి నష్టం జరిగింది. వాళ్ళందరూ ఇప్పటికి ఎవరు లేరు, అందరూ సమ్మక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇల్లు కూడా నీలమట్టం అయిపోయినాయి, ఏం లేవు. కాబట్టి నేనేమంటున్నా అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఇలాంటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. చుట్టుపక్కల ఇళ్ళు కూడా ఎఫెక్ట్ కాకుండా రాబోయే కాలంలో వీళ్ళందరికీ పక్కా ఇల్లు కేటాయించండి. పక్కా ఇల్లు కేటాయిస్తే వాళ్ళు ఇల్లు వెళ్ళిపోతారు. కాబట్టి తర్వాత ఇమ్మీడియట్గా ఒక ₹1,00,000 ఇమ్మీడియట్గా కరెక్ట్గా చేసేసి ప్రభుత్వ పరంగా ఎంత వీలైనంతగా వారికి రిలీఫ్ చేయండి, సీఎంఆర్ కింద ఇచ్చేయండి, ఆదుకోండి. వాళ్ళ కుటుంబ పోషణ కోసము రేపు రాబోయే కాలంలో ఇటువంటి ఉండకుండా స్లమ్ ఏరియా మొత్తం తీయమని చెప్పిన ప్రభుత్వం డిమాండ్ చేసేది. చెప్పాలి మీకు అంచనా ఇప్పుడు ఇంకా ఫైర్ ఇప్పుడే గౌరవ కార్పొరేటర్ ఇద్దరు కూడా వెనువెంటనే రావడం, మేయర్ గారిని సంప్రదించడం, మొత్తం కూడా ఫైర్ ఇంజన్స్ కానీ వాటర్ ట్యాంక్ రావడంగా మొత్తం కూడా కంట్రోల్ అయిపోయింది, ఫైర్ కంట్రోల్ అయిపోయింది.